ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాణాయామాన్ని శీత్కారి ప్రాణాయామ అంటాం. గతంలో మనం శీతలి ప్రాణాయామ చూసాం కదా, అలాంటి ప్రయోజనాలను ఇది కూడా ఇస్తుంది. అయితే ఇది ఎలా చేయాలో చూడండి. మనం ఏదైనా సుఖాసనం కానీ పద్మాసనంలో కూర్చున్న తర్వాత పళ్ళు ఏదైతే ఉన్నాయో టీత్ యొక్క 2 వరుసలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా బిగబట్టి అంటే బంధించి పళ్ళని అలా కరిచి ఉంచి ఆ పళ్ళ సందుల నుండి అంటే ఇన్ బిట్వీన్ టీత్ మనం శ్వాస తీసుకుంటాం. తీసుకున్నటువంటి గాలిని లోపలికి అంటే లంగ్స్కి పంపించి లోనున్న గాలిని మనం నోస్ ద్వారా ఎక్సేల్ చేస్తాం. అయితే మీరు గమనించినట్లయితే నోస్ ద్వారా వచ్చేటటువంటి గాలి వేడిగా ఉంటుంది. అంటే ఇది బాడీ టెంపరేచర్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కోపాన్ని తగ్గిస్తుంది, దాహాన్ని తగ్గిస్తుంది, ముఖ్యంగా హై బీపీ తగ్గుతుంది. అలాగే ఫేషియల్ గ్లో పెరగడానికి